హాయ్ వెల్కమ్ టు 9 వైబ్స్ నేను మీ శ్రావణి ఈ రోజు మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కె రవీంద్రబాబు గారు మనతో ఉన్నారు ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఓల్డ్ సిటీలో మాధవిలత పేరు చాలా వినిపిస్తుంది అంటే ఓవైసీకి అగెనిస్ట్ గా బీజేపీ మాధవిలతను ఒక మహిళా క్యాండిడేట్ ని నిలబెట్టింది సో దీనిపై మీరు ఏమనుకుంటున్నారు బీజేపీ ప్రధానమైన ఫోకస్ ఛాలెంజ్ ఇప్పుడు ఏంటంటే సౌత్ ఇండియాలో కొన్ని ఎంపీ సీట్లు రావాలి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వాలంటే సౌత్ ఇండియాలో ప్రధానంగా తెలంగాణ మీద ఫోకస్ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదు ఇప్పట్లో అక్కడ డెడ్ ఇక్కడ కొద్దిగా బెటర్గా ఉంది ఎమ్మెల్యే సీట్లు కొద్దిగా గెలిచారు కాబట్టి ఈ ఫోకస్లో భాగంగా బీజేపీ వాళ్ళ లేటెస్ట్ స్టాండ్ ఏంటి ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాము అది ఎంఐఎం పార్టీ మీద ఒక మహిళా అభ్యర్థిని పెట్టి హైదరాబాద్ లాంటి కంచుకోట లాంటి ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ సీటుకి ఒక మహిళా అభ్యర్థిని ఒక పక్కన నియమించి ఒక పక్కన సెంట్రల్ లీడర్స్ వచ్చేసి ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తామని ప్రకటన చేస్తూ మాధవలత గెలుస్తుందా ఎంఐఎం మీద లేదా అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది ఒకటి రెండోది వ్యూహాత్మకంగా మహిళా అభ్యర్థిని పెట్టారు అది మాధవిలతను పెట్టారు మాధవిలత అసలు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది కొద్ది రోజుల క్రితమే బీజేపీ సభ్యత్వం కూడా లేదు ఎందుకు వచ్చిందో ఎక్కడ ప్రసన్నం చేశారో సెంట్రల్లో తెలియదు అయితే ఆమె ఎందుకు వచ్చింది అనేది రీజన్ మనం ఒకసారి గమనిస్తే ఆమె ఆస్తులు హాస్పిటల్ ఏదైతే ఉందో అది అప్పట్లో కరోనా టైంలోనూ ఆ తర్వాత ఆ విరంచి హాస్పిటల్ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆ ఆస్తులు కాపాడుకోవటానికి హాస్పిటల్ మీద ఎలిగేషన్స్ కవర్ చేసుకోవడం కోసం రాజకీయాల్లో రావటం అనివార్యమైన పరిస్థితి మాధవిలతకి ఏర్పడింది డబ్బులు బాగా ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ఆమె ఒక ముస్లిం అభ్యర్థి కంచుకోట లాంటి ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ ప్లేస్లో ఆమెను నిలబెట్టారు నిలబెట్టినప్పుడు ఆమె గెలవటానికి ఏ విధంగా చూసుకున్నా కూడా ఆమె వెర్షన్ ఏంటి గడిచిన 6 సంవత్సరాల నుంచి ఆ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో చాలామంది ముస్లిం మహిళా మెంబర్స్కి చాలా సహాయ సహకారాలు అందించింది వాళ్ళని ఏదో ఎంపవర్మెంట్ ఇచ్చింది హెల్ప్ చేసింది అని కొన్ని సేవా కార్యక్రమాలు చేసింది అనేది ఒకటి రెండోది పైసలు దండిగా ఉండటం ఆ రీజన్స్ వల్ల మాధవిలత పాలిటిక్స్లో ఆ ప్లేస్లో కాంటాక్ట్ చేస్తుంది కానీ ఆమెకున్న ప్రతికూల పరిస్థితులు మనం పరిశీలించినట్టయితే అది బేసిక్గా స్ట్రాంగ్ బేస్ ఎంఐఎంకి ఈమె ఒక హిందూ మతానికి సంబంధించిన హిందూ పార్టీకి సంబంధించిన మహిళా అభ్యర్థి ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తామని చెప్పి ఒక పక్కన వాళ్ళ పార్టీ చెప్తుంది ఈ పరిస్థితుల్లో మాధవిలత గెలవటానికి ఎంత మాత్రం ఏమాత్రం అవకాశం లేదు ఆమె ఎంత ప్రచారం చేసినా ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం కొంతమంది పేరు ప్రఖ్యాతులున్న రేణు దేశాయ్ లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని అధిష్టాన ఆదేశాల మేరకు ఆమెను కూడా రంగంలో దింపి విధాల ప్రయత్నం చేసి పోరాడే ప్రయత్నం చేస్తున్నారు ఎంత పోరాడినా ఓట్లు కొద్దిగా సింగిల్ డిజిట్లో పెరుగుతాయో తప్ప అటువంటి కంచుకోటని మాధవిలత లాంటి హిందుత్వ పార్టీ అక్కడున్న ఏరియాలో బద్దల కొట్టి గెలవటం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు అని ప్రజలు అనుకుంటున్నారు కొంతమంది క్యాండిడేట్స్ మాధవిలతకి సపోర్ట్ చేస్తున్నారు అంటే ప్రచారం చేయడానికి సపోర్ట్ ఎవరు చేస్తున్నారంటే కొంతమంది సెలబ్రిటీస్గా పేరున్న రేణు దేశాయ్ లాంటి వాళ్ళు ఎందుకంటే అది స్టార్ క్యాంపైనర్స్ కొంతమందిని పెట్టుకోవటం సినిమా ఆర్టిస్టులు ఇమేజ్ని కొంత వాడుకోవటం సెంట్రల్ లెవెల్లో నుంచి కొంతమంది వచ్చేసి ఇక్కడ ప్రచారం చేయటం ఇవన్నీ జిమ్మిక్కులు చేసినా ఆ పర్టికులర్ హైదరాబాద్ ఎంపీ ప్లేస్ని ఎవరు ఏమీ చేసే పరిస్థితి ఇప్పుడైతే లేదు అందులో మాధవిలత లాంటి క్యాండిడేట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ లోకల్లో పట్టు లేకుండా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాకుండా అక్కడ పోటీ చేసి అక్కడ ఓవైసీ మీద గెలవటం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాని పరిస్థితి ఏ విధంగా చూసుకున్నా మీరు ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే ఇప్పుడు ఒక ముస్లిం సెగ్మెంటు స్ట్రాంగ్గా ఉన్న ప్రాంతంలోకి నేను వెళ్ళి ఒక హిందూ గురించి మాట్లాడితే నాకు ఓట్లు ఎట్లా వస్తాయి పైగా నేను ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అని చెప్తూ ఒక పక్కన సో ఇవన్నీ నెగిటివ్గా ఎక్కువ ఉంటాయి కానీ ఏమాత్రం ప్రభావం చూపో ఎంతమంది స్టార్ క్యాంపైనర్స్ వచ్చినా కూడా అక్కడ మాధవిలత వల్ల సాధ్యం కాదు అది బీజేపీ గవర్నమెంట్ ఎందుకు హైదరాబాద్ లోక్సభ స్థానం మీదే ఎందుకంత ఫోకస్ పెట్టింది బీజేపీ ఇంత ముందు కూడా హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని కొద్దిగా డిస్టర్బ్ చేయాలని అక్కడ ఓటు పర్సెంటేజ్ పెంచుకోవాలని ప్రధానంగా లాస్ట్ ఎలక్షన్లో బండి సంజయ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఆయన అక్కడి నుంచే ఫోకస్ పెట్టారు కాబట్టే అక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ టెంపుల్లోనే
పూజ చేసి మొదలు పెడుతుంటారు ఆ ఏరియాలో, ఆ ప్రాంతంలో. సో అదొక సెంటిమెంట్గా బీజేపీ తీసుకుంది. దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ ఏదన్నా ఒక బేస్ తయారు చేసుకోవాలా ఆ పర్టికులర్ ఎంఐఎం సెగ్మెంట్లో అనేది వీళ్ళ తాపత్రయం. కానీ అది ఇప్పట్లో సాధ్యం కాదు. మాధవిలత గారు అంటే స్టార్టింగ్లో మీడియా ముందుకు వచ్చినప్పుడు ఓన్లీ సనాతన ధర్మం అనే పేరుతోనే వచ్చింది. అంటే ప్రజలు దీన్ని కొంతవరకు పాజిటివ్గా తీసుకున్నా తర్వాత నెగిటివ్గా తీసుకోవడం స్టార్ట్ చేసినారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లేదు, సనాతన ధర్మం గురించి మాట్లాడితే మంచిదే, సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటే మంచిదే, ఆమెకు దాని మీద సబ్జెక్ట్ మీద మంచి పట్టుంటే మంచిదే, ఆ విధంగా ఆ పనిలో ఉండొచ్చు. కానీ ఎంఐఎం లాంటి హైదరాబాద్ ఎంపీలు ఓటర్స్ దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం, హిందూ ధర్మం అని చెప్పి ప్రస్తావన చేస్తే అది పాజిటివ్ ఎట్లా అవుతుంది? ఏ విధంగా ప్రజలు ఓట్లు వేస్తారు? ఓటు వేయడానికి కారణం చెప్పండి, ఎట్లా వేస్తారు? ఎంఐఎం లాంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న దాంట్లో ఎన్ని సనాతన ధర్మాలు అక్కడ పనిచేయవు కదా. అది హిందూ ప్రచారానికి పనిచేస్తాయి, దీనికి ఎక్కడ పనిచేస్తుంది? ఓటర్స్లో పనిచేసే అవకాశం ఎంత మాత్రం లేదు. ఆమె ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎంత అంటే రోడ్ షోల్లో, మీటింగ్స్లో హావభావాలతోటి ఎంత జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, మొన్న ఈ మధ్య ఇట్లా 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 అంటూ గాలిపాటం ఎగిరేసి కట్ చేస్తూ ఉంటుంది. ఈ హావభావాలు ఎన్ని చేసినా, నాటకీయంగా ఎంత ప్రవర్తించినా ఓటర్స్ ఎంఐఎం లాంటి ఆ స్ట్రాంగ్ బేస్ సెగ్మెంట్లో ఇవన్నీ పనిచేసే అవకాశం ఎంత మాత్రం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సార్, ఆమె హాస్పిటల్స్ కూడా లాస్ మేకింగ్ ఉన్నాయని చెప్తుంది, కానీ చాలా ప్రాఫిట్ ఉన్నాయని బయట ప్రూఫ్స్ ఉన్నాయి. లైక్ అంటే ఏదైనా ఆడిట్లో తీసేయడం కానీ, అన్యాయంగా డబ్బుని ప్రజల నుండి తీసుకోవడం కానీ ఇలాంటివి ఉన్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? హాస్పిటల్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్ మనకు తెలియదు, కానీ అది హాస్పిటల్ లాస్ ఉన్న ప్రాఫిట్ ఉన్న వ్యక్తిగతమైన బిజినెస్. అయితే ఒకటైతే చెప్పగలం, హాస్పిటల్ అనేది లాస్లో ఉన్నా లేకున్నా తెలియదు, కానీ అలిగేషన్స్ మాత్రం కావాల్సినన్ని ఉన్నాయి. చాలా అలిగేషన్స్తో ఉన్న హాస్పిటల్ అది. ఆమెకున్న అసెట్స్ కాపాడుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చింది తప్ప వేరే రీజన్ అయితే నాకైతే ఏం కనిపించట్లే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా కె రవీంద్రబాబు గారి అనాలిసిస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 Vibes.